హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 71. నేహాను తీసుకొని నాకు నీతులు చెప్పకు అని ఆద్య బయటికి వెళ్తుంటే ఆగు అని ఒక చిటిక వేస్తూ పిలిచాను. నా మాటతో వెనక్కి తిరిగి ముఖం చెట్లించి చూస్తూ ఏంటి అని అడిగింది ఆద్య. నీ కూతురు నా దగ్గరుందని నువ్వు డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నప్పుడు నీ కూతుర్ని నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోయావనే డాక్యుమెంట్ నేను కూడా రెడీ చేసుకోవాలి కదా అని అడిగాను. చేసుకో అని నిర్లక్ష్యంగా చెప్పింది ఆద్య. వెంటనే అశ్విన్ని పిలిపించి డాక్యుమెంట్ రాయించాను. దానిమీద ఆది చేత అమ్మ చేత సైన్ చేయించాను. యూ విల్ పే ఫర్ దిస్ అని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఆద్య. అమ్మ నా వైపు బాధగా చూస్తూ ఇందుకోసమేనా నిధి నువ్వు దాన్ని ఫారిన్ పంపించి మరీ బాగు చేయించావు అని అడిగింది అమ్మ. నేనేం మాట్లాడలేదు. మాట్లాడితే నా గొంతు బొంగురుపోవచ్చు, నా కళ్ళలో నీళ్లు బయటికి రావచ్చు. అందుకే సైలెంట్గా ఉన్నాను. మాట్లాడు నిధి, ఏం చేస్తున్నావు నువ్వు? నేహను దానికి ఇచ్చేస్తే ఎలా? అది నీ మీద కోపంతో నేహనేమైనా చేస్తే ఎలానే అని భయంగా అడిగింది అమ్మ. బాధను దిగమింగుకుంటూ భయపడకమ్మా, దాని వెనుక సెక్యూరిటీ ఉంటారు, నేను ఒంటరిగా వదిలేను. ఇంకో విషయం ఏంటంటే అది రాజేష్ విషయంలో మమ్మల్ని రోడ్డుకి ఇడ్చడానికి కూడా పూనుకుంది. నా కోసం ఈ ఇంట్లో వాళ్ళు చాలా చేశారు. ఆల్రెడీ ఒకసారి జోసఫ్ విషయం నా వల్లే బయటకొచ్చింది. ఆ రోజు కూడా వీళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మన కోసం ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ల పరువు మన వల్ల పోతే ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదనిపిస్తుందమ్మా. నేహకి ఏం జరగదు. ఒకవేళ ఏదైనా హానిదారి పెట్టాలనే ఆలోచన వచ్చినా దాని చేతులు విరగ్గొట్టి నేహను తెచ్చేసుకుంటాను. కానీ నేహ ప్రస్తుతం అక్కడ ఉంటేనే అసలు బాధ్యత అంటే ఏంటో అద్దెకి తెలుస్తుంది. డబ్బులు వాళ్ళు వీళ్ళు పారేసినా బాధ్యత తీసుకోరు కదా. చిన్నపిల్లలను చూడడం ఎంత కష్టమో తెలిస్తే అప్పటికైనా తనలో మార్పు వస్తుందేమో అని చెప్పాను. ఏంటో నిధి, ఈ మధ్య నువ్వు నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో కూడా తెలియడం లేదు. దాని మానసిక ప్రవర్తన తెలిసి కూడా అలా ఎలా నేహానిచ్చేశావు? ఏమనుకుంటారు అందరూ అని అడిగింది అమ్మ. ఎవరేమనుకుంటారమ్మా? ఎవరిని గురించి అంటున్నావు అని అయోమయంగా అడిగాను నేను. మీ అత్తగారు వాళ్లే అంది అమ్మ. మా అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారమ్మా అన్నాను నేను. ఇన్ని రోజులు ఆ పిల్లను నువ్వు పెంచుకుంటానని చెప్పి ఇంట్లో ఉంచావు. వాళ్ళకి దాని మీద ఆప్యాయత కలగదా? మాట మంచి కనీసం లేకుండానే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ చెల్లి చేతిలో పెట్టావు. వాళ్ళకి ఒక్క మాటైనా చెప్పకపోతే వాళ్ళేమీ అనుకోరా అని అడిగింది అమ్మ. ఏమీ అనుకోరు, నో ప్రాబ్లం అమ్మా, అది నేను చూసుకుంటాను. అలాగే ఇంకో విషయం, నేను రేపు ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు ట్రిప్పా? ఎక్కడికి వెళ్తున్నావు నిధి అని అడిగింది అమ్మ. తెలీదు అని చెప్పాను. నిధి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంది అమ్మ. ప్రస్తుతానికి అదేం లేదమ్మా, ముందు ముందు చెప్పలేను అన్నాను. శ్రీనిధి అని కోపంగా పిలిచిందమ్మా. నిజంగానే నాకు తెలియదమ్మా. ఇప్పుడు కూర్చొని ఆలోచించి కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుతాను. నాకిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. కాస్త రిలాక్స్ అయితే నేను ఇంకా బెటర్గా ఉంటాను. జస్ట్ కొన్ని రోజులే అని చెప్పాను. సరే, నీ ఇష్టం. వెళ్లే ముందు నన్ను బెంగళూరుకి ట్రైన్ ఎక్కించి వెళ్ళు, నేను ఆరాధ్య దగ్గర ఉంటాను అని చెప్పాను. సరే అని తలూపి రూమ్కి రాగానే మైకేల్ ఎక్కడికి వెళ్ళాడా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇన్ని రోజులు తనని కలవాలని నాకు అనిపించలేదు. నేను అక్కర్లేదని తను వెళ్ళిపోయినప్పుడు తన వెనకపడి వేధించుకొని సాధించుకోవాల్సిన అవసరం నాకు లేదని అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ క్షణం తనను నేను కలవాలనుకుంటున్నాను. అందుకే ఈ నిరీక్షణకు శుభం కార్డు వేసేస్తూ ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. నేహ చెప్పింది తను బీచ్లో ఉన్నాడని. బట్ హీ లవ్స్ మౌంటైన్స్. ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా తన కళ్ళకెదురుగా హిల్స్ కనిపించాలి, అది నాకు తెలుసు. కానీ ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఉన్నాడంటే అతను ఖచ్చితంగా సారా గ్రూప్స్కి సంబంధించిన ఏదో ఒక ఆఫీస్, బిల్డింగ్, ఫ్యాక్టరీ, ఈవెన్ రిసార్ట్స్, వీటిలో ఎక్కడైనా ఉండొచ్చు. తను వెళ్ళిన దగ్గర నుండి అశ్విన్ ఫార్చునర్ కార్ కూడా కనిపించడం లేదు. సో డెఫినెట్గా అందులో వెళ్ళాడని నేను అనుకోవాలని అతను అనుకుని ఉంటాడు. కానీ ఖచ్చితంగా మైకేల్ అందులో వెళ్ళడు. అసలు ఫార్చునర్ తన హైట్కి సరిపోదు. తను వెళ్ళిన దగ్గర నుండి చాపర్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. తను వెళ్ళిన టైంలో కూడా వెళ్ళలేదు. పాస్పోర్ట్, వీసా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. పోనీ ఫేక్ పాస్పోర్ట్ తయారు చేసి ఉంటాడా? నో వే, హీ ఈజ్ మైకేల్ పీటర్. తనకి అస్సలు అలాంటివి నచ్చవు. బై రోడ్ ఆర్ బై ట్రైన్ అంటే
ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాడు. థింక్ శ్రీ అని నాకు నేనే చెప్పుకొని ఆలోచిస్తున్నాను. అసలు మౌంటైన్స్, బీచ్లు కలిపి ఉండే ప్లేస్ మనకు దగ్గరలో ఏముంది? వైజాగ్ ఆర్ బెంగళూరు. బెంగళూరు అయితే తనని ఖచ్చితంగా గుర్తుపడతారని తనకు తెలుసు. మేబీ వైజాగ్. సిక్స్త్ సెన్స్ చెబుతోంది తను అక్కడే ఉన్నాడని. ఒకవేళ వెళ్ళి అక్కడ తను లేకపోతే చిన్నప్పుడు వెళ్ళిన అమ్మమ్మ ఊరును ఇంకొకసారి ట్రిప్ వేసి వచ్చేయడమే అనుకున్నాను. సరిగ్గా 3 జతల బట్టలు బ్యాగ్లో పడేసి 10 నిమిషాల్లో బ్యాగ్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంతలో అప్పుడే ఇంట్లోకి వచ్చిన జోసఫ్ వచ్చి రావడమే నేహకు ఐస్ క్రీమ్ తీసుకువచ్చానని అంటూ నా రూమ్కి వెతుక్కుంటూ నేహ కోసం వచ్చేశాడు. తనని చూడగానే నాకేదో గిల్ట్గా అనిపించింది. నేహ ఎక్కడ శ్రీ? ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు జోసఫ్. నేహ వెళ్ళిపోయింది జోసఫ్ అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళింది? వెనక గార్డెన్లో ఆడుకుంటుందా అని అడిగాడు. లేదు, తను వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయింది అని వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ చెప్పాను. వాళ్ళ అమ్మవి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అడిగాడు జోసఫ్. నేను కూడా నీలాగే నేహ అమ్మని నేనే అనే భ్రమలో బ్రతికేస్తున్నాను. కానీ అది నిజం కాదని ప్రూవ్ చేయడానికి తాని సొంత తల్లి వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది జోసఫ్ అని బొంగురుపోతున్న గొంతుతో చెప్పాను. అప్పటికే సహనం నశించిందేమో. శ్రీనిధి ప్లీజ్, నేహ ఎక్కడా అని కాస్త గంభీరంగా అడిగాడు జోసఫ్. దాంతో నేహ అజయ్తో వెళ్ళిపోయింది అని చెప్పాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు శ్రీ? తనకి మెంటల్ హెల్త్ సరిగా లేదని తెలుసు కదా, అలాంటి తనతో నువ్వు నేహని ఎలా వదిలేశావు అని తన ఫోన్ తీస్తూ కంగారుగా అన్నాడు జోసఫ్. నో ప్రాబ్లం, తన వెనక మన మనుషులున్నారు అని చెప్పాను. ఆ మాటకు వియర్డ్గా నా వైపు చూశాడు జోసఫ్. ఇక ఆ విషయం గురించి కట్ చేస్తూ నేను ట్రిప్ వెళ్తున్నాను, మేబీ 2-3 డేస్ కనిపించను అని చెప్పాను. ఓకే అని అసహనంగా అన్నాడు జోసఫ్. ఇంతలో శ్రీ అని బయట నుంచి పిలిచారు అత్తయ్య. హా అత్తయ్య అంటూ తన దగ్గరికి వెళ్ళాను. నేహ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగారు అత్తయ్య. నేహను అద్దె తీసుకువెళ్ళింది అత్తయ్య అని చెప్పాను. ఓ ఓకే అన్నారు అత్తయ్య. అది విని అప్పుడే అక్కడికి వచ్చిన జోసఫ్, వాట్? ఓకేనా? ఇంకేం మాట్లాడవామా అని కోపంగా అడిగాడు. ఏం మాట్లాడాలి జోసఫ్? శ్రీకి అన్నీ తెలుసు. షీ డీల్స్ బెటర్ విత్ సిచ్యువేషన్స్ అని నా చెంప మీద చిన్నగా తట్టి చెప్పారు అత్తయ్య. హో, అయితే మీ కోడలు ట్రిప్ వెళ్తోందట, నన్ను పిలవట్లేదు అని ఉక్రోషంగా చెప్పాడు జోసఫ్. మీ అన్న వెళ్ళాడు, తనని పిలిచాడా? నువ్వు కూడా వెళ్ళావు కదా శ్రీకృష్ణ జన్మస్థలానికి, పోనీ నువ్వేమైనా పిలిచావా? ఒకవేళ నీకు అంతగా వెళ్ళాలనుకుంటే నీ ఫియాన్సీతో వెళ్ళు అని చెప్పారు అత్తయ్య. పోమా అని తెగ బ్లష్ అయిపోతూ అన్నాడు జోసఫ్. శ్రీ, నీకు ఒక విషయం తెలుసా? వాళ్ళిద్దరూ క్లే పోటరీ డేట్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు అని చెప్పారు అత్తయ్య. వాట్? అవునా అని కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవి చేసి చూశాను. తను చేసింది. షీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ శ్రీ అని చెప్పాడు జోసఫ్. అబ్బో అని కళ్ళెగరేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. థ్యాంక్స్ అన్నాడు జోసఫ్. సరే, రేపు ఫ్లైట్ ఎన్నింటికి అని అడిగారు అత్తయ్య. ఫ్లైట్ కాదు, బై రోడ్ అని చెప్పాను. ఓకే, టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ టైం అని చెప్పారు అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మ రేపు బెంగళూరు వెళ్తుంది, నేను డ్రాప్ చేసి అటునుంచి అట్టే బయలుదేరతాను అని చెప్పాను. ఓకే అన్నారు అత్తయ్య. తర్వాత రోజు అమ్మను ట్రైన్ ఎక్కించాను. ఆ తర్వాత నా కారులోని 80 స్పీడ్లో హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికీ తెలియకూడదని అక్కడే కారు వదిలేసి వెళ్ళి బస్ ఎక్కి కూర్చున్నాను. నా ఫోన్ని ఎప్పుడో వదిలేశాను. నో మోర్ స్మార్ట్ గ్యాడ్జెట్స్. ఇక వెళ్లాల్సిన ప్లేస్కి 10 బస్సులు మారి ఆటోలెక్కి మొత్తానికి విశాఖపట్నంకి, అక్కడి నుండి ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నాను. ఎటువంటి హడావుడి గందరగోళం లేదక్కడ. ఎవరి మానాన వాళ్ళు పనిచేసుకుంటున్నారు. డైరెక్ట్గా వెళ్ళిన నన్ను చూసి చాలా హడావుడి మర్యాదలు చేసేశాడు ప్లాంట్ హెడ్. అవన్నీ అక్కర్లేదని 150 ఎకరాలకు పైగా ఉన్న ఆ పవర్ ప్లాంట్ చూడటానికి బ్యాటరీ వెహికల్ అరేంజ్ చేయమని చెప్పగానే తన కళ్ళల్లో చిన్న తడబాటు కనిపించింది. అర్థమైపోయింది అక్కడే ఉన్నాడు తను అని. గంటలు నిమిషాల్లాగా కరుగుతుంటే కనిపించింది ఒక పాతబడ్డ బిల్డింగ్. అతను అందులోనే ఉంటాడని అనిపించింది. ఎలా అంటే అదే 5 ఏళ్ల నా సావాస దోషమేమో. కానీ నన్ను మళ్ళీ విధి వెక్కిరించినట్లు అక్కడ ఏదో ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది, ఏదేదో జరుగుతుంది. కానీ తను మాత్రం అక్కడ లేదు. నన్ను చూసిన అక్కడ వాళ్ళెవరూ కూడా ఆగలేదు. వాళ్ళ పనిలో వాళ్ళున్నారు.
దాంతో అక్కడి నుంచి బయటికి వచ్చి కనుచూపు మేర అంతా వెతికినా కూడా ఎక్కడా బిల్డింగ్స్ కనిపించలేదు. ఏదో చిన్న చిన్న పెంట్ హౌసులు తప్ప. వాటిని చూస్తూ ఆలోచించాను. మైకేల్కి తనుండే ప్లేస్కి చుట్టూ ఎవరు ఉండడం నచ్చదు. అందుకే తనను గుర్తుపట్టడానికి నాకు అదొక్కటి సరిపోతుందనిపించింది. దూరంగా విసిరేసినట్లున్న ఒక గోడౌన్ దగ్గరికి వెళ్ళాను. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళి నా ఫ్రస్ట్రేషన్ అంతా పెంట్ హౌస్ డోర్ మీద చూపించి బాది వదిలేశాను దాన్ని. ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ డోర్ తీయడమే ఆలస్యం. మా ఇద్దరి మధ్య ఉన్న అడుగు దూరాన్ని దగ్గర చేయడానికి నా చుట్టూ చెయ్యేశాడు మైకేల్. వెంటనే నా బ్యాగ్లో నుండి చొరకత్తిని ఒకదాన్ని తీసి సరిగ్గా తన వెన్ను మధ్యకి చీల్చేసేలా కోపంగా అతనిపైకి వెళ్ళాను. చెప్పానుగా, నువ్వే చంపగలవు నన్ను అని. నా చేతిని గట్టిగా పట్టుకొని ఆపి ఆ కత్తిని నేరుగా తన గుండెలపైకి జరిపి, ఇక్కడ పొడిస్తే వెంటనే ప్రాణం పోతుంది అని చెప్పాడు మైకేల్. అందరూ నీలా ఉండలేరు కదా అని విసుగ్గా అరిచాను. చంపలేనంటున్నావా శ్రీ అని నన్ను హగ్ చేసుకుంటూ అడిగాడు మైకేల్. చంపగలిగినా చంపను అని చెబుతున్నాను అని అన్నాను. ఎందుకు, నా మీద జాలా అని మా ఇద్దరి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఇంకాస్త దగ్గర చేస్తూ నా చేతిలో ఉన్న కత్తిని పక్కకు విసిరేశాడు మైకేల్. అవును, నన్ను వదిలేసిన తర్వాత ఒక్కోసారి నా దగ్గరికి వచ్చి ప్రేమ ఉన్నట్లు ఒక 4 డైలాగులు చెబుతావు కదా, వాటిని చూసి నాకు నీ మీద జాలి కలుగుతుంది అని ఉక్రోషంగా చెప్పాను. నా మాట ఎప్పుడు కేర్ చేశాడని ఇప్పుడు మాత్రం కేర్ చేయడానికి అవన్నీ పట్టించుకోకుండా మొహం వీక్గా ఉంది అంటూ భుజం మీద తల వాల్చి అడిగాడు మైకేల్. నేను తన మాట పట్టించుకోకుండా ఐ వాంట్ డివోర్స్ మైకేల్ అన్నాను. తీసుకో అని టక్కుని చెప్పాడు మైకేల్. లాయర్ని పిలిపించి మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్కి పేపర్స్ రెడీ చేయిస్తాను, వచ్చి సైన్ చేయండి అని చెప్పాను. నేను చేయను అన్నాడు మైకేల్. మరి డివోర్స్ ఇస్తా అన్నారు కదా అని తననే సూటిగా చూశాను. చిన్న కరెక్షన్ రిక్వైర్డ్. డివోర్స్ ఇస్తా అనలేదు, తీసుకో అన్నాను అని తెలివిగా చెప్పాడు మైకేల్. అయితే అన్నాను. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరికీ కలిసి ఉండడం ఇష్టం లేకపోతే తీసుకునేది. నాకు నీతో కలిసి ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు తీసుకోవచ్చు అని అన్నాడు. ప్రాబ్లం ఉంటేనా? అంటే మీ ఉద్దేశంలో పెళ్ళాన్ని వదిలేసి మీకు నచ్చినప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు, ఏదో దాని మొహాన ఒక కంపెనీలో పోస్టు, తిరగడానికి 2 కార్లు, ఉండడానికి ఒక బంగ్లా, వెళుతున్నప్పుడు దాని మొక్క మీద ఒక బంగారపు నెక్లెస్ కొట్టేస్తే చాలా, ఇంతేనా పెళ్ళంటే అని ఆవేశంగా అడుగుతుంటే ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అయింది. తనను కోపంగా అలానే వదిలేసి వెళ్ళి డోర్ తీశాను. షుడ్ ఐ వెయిట్ ఆర్ బోట్ టు హైదరాబాద్ మాస్టర్ అని వినయంగా అడిగాడు ఎదురుగా ఉన్న అశ్విన్. అశ్విన్ని చూడగానే నా కోపం ఇంకా పెరిగింది. యూ లీవ్ అశ్విన్ అంటూ నా వెనక నుండి వినిపించింది మైకేల్ గొంతు. దాంతో నన్ను ఫాలో అవుతూ బాగానే వచ్చేశాడు అని మనసులోనే అనుకొని గుర్రును చూశాను మైకేల్ వైపు. అయినా నా కోపాన్ని మైకేల్ ఎప్పుడు పట్టించుకున్నాడు. అందుకే అశ్విన్ వెళ్ళగానే డోర్ వేసి వెనక్కి తిరిగి, ఇందాక నేను అడిగిన ప్రశ్నకు నాకు ఇంకా సమాధానం రాలేదు అని అన్నాను. కానీ నాకు అతను ఒక్క సమాధానం కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకోవడం మొదలుపెట్టాడు. దాంతో నేను కోపంగా, అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ? పెళ్ళాం మీద ప్రేమ లేదు సరే, ఫిజికల్ నీడ్స్ కోసమైనా నాకు దగ్గరగా ఉండాలని ఎప్పుడూ అనిపించదా మైకేల్? మీకు నేను ఎప్పుడూ అందంగా ఉంటానని అనిపించలేదా అని అడిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. సరే, మీరు అక్కర్లేదనుకుని వెళ్ళినప్పుడు నన్ను కావాలని అనుకునే వాళ్లకు నేను దగ్గర తీసుకోవచ్చు కదా, నేను కూడా ఒక అఫైర్ నడుపుకోవచ్చా అని వెనక నుండి అడిగాను. అయినా తనేం మాట్లాడలేదు. ఓహో, ఈ మాట అన్నా కూడా మీకు కోపం రావడం లేదంటే మీరు ఎఫ్ఐఆర్ నడుపుకుంటున్నారా? మా మామ చిన్నప్పుడే చెప్పింది, చెడు తిరుగులు తిరిగిన వాడే పెళ్ళాన్ని పట్టించుకోడు అని అన్నాను. కావాలని తనను ఎన్ని మాటలు అంటున్నానో అయినా తనకసలు కోపమే రావడం లేదు. అలానే కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇంతకుముందు వరకు నాకు తెలిసిన మైకేల్ కాదు. ఖచ్చితంగా తనలో మార్పు వచ్చింది. అసలు అతనికి కోపం ఎక్కువని అందరూ భయపడేవారు. అలాంటిది నేను ఇంత నాన్సెన్స్ వాగుతున్నా తను పట్టించుకోవడం లేదు కదా, కనీసం కోపంగా కూడా లేడు. నేను మాత్రం అగ్నిలా దహించుకుపోతూ ఆవేశంగా చూస్తుంటే తనొక కాఫీ తీసుకొని నా కోసం మరో కప్పు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మైకేల్. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారా, ఉంచుకున్నారా? మేబీ ఆ రెండోది కూడా కాదేమో. ఆ రెండోదైనా అయితే నాకు కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు కదా. యామ్ ఐ ప్రాస్టిట్యూట్ ఫర్ యూ అని సూటిగా తన వైపు చూస్తూ అడిగాను నేను. నన్ను మాటలంటే వింటున్నాను కదా అని నిన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను శ్రీ అని మృదుగంభీరంగా చెప్పి, బ్రేక్ఫాస్ట్ చేద్దుగాని ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు మైకేల్.
ముందు మాటలన్నీ మూగవాడిలా వినేసి లాస్ట్లో ఈ ఒక్క డైలాగుతో మెంటల్ తెప్పించేసిన తన మీద వాల్కెనాలో కోపం పొంగుతున్నా సరే నేను తనను ఏమీ చేయలేను. అందుకే మౌనంగా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని వచ్చి కూర్చున్నాను. ఆ ఇంటిని అప్పుడే చుట్టూ చూశాను. చిన్నపాటి గుడారంలా ఉన్న ఆ ఇంటిని చూస్తుంటే నాకు మా పుట్టిల్లు గుర్తొచ్చింది. 2 గదులున్న చిన్న గెస్ట్ హౌస్ అది. అందులో ఒక బెడ్, టీవీ, వండుకోవడానికి ఒక 4 గిన్నెలు తప్పించి ఏమీ లేవు. అసలు మైకేల్ ఇక్కడెలా ఉండగలుగుతున్నాడో అర్థం కాక నాకు బుర్ర పేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతలో ఓట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మైకేల్. వాటిని చూస్తూనే, ఏంటిది? నాకీ ఓట్సేమొద్దు, పెసరట్టు కావాలి అని ప్లేట్లో ఉన్న ఓట్స్ను తన వైపు తోసేస్తూ చెప్పాను. ఆర్డర్ చేసుకో అని చెప్పాడు మైకేల్. నేను ఫోన్ తీసుకురాలేదు అని చెప్పాను. ఎందుకు అని కళ్ళు చిట్లించాడు మైకేల్. మీరెందుకు తీసుకురాలేదు అని అడిగాను. దాంతో సమాధానం ఇవ్వకుండా అక్కడున్న ల్యాండ్లైన్ నుండి ఎవరికో ఫోన్ చేసి పెసరట్టు చెప్పి నాకెదురుగా వచ్చి కూర్చున్నాడు మైకేల్. మీ కంపెనీస్ మీ చేతికిచ్చేశాను. మీ ఆస్తులన్నీ మీ చేతికొచ్చేశాయి. మీ తమ్ముణ్ణి జైలు నుంచి బయటికి కూడా తీసుకొచ్చాను. ఇక తన కూతుర్ని నా చెల్లి తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా నాకేమీ మిగల్లేదు మైకేల్. నేహా కూడా నన్ను వదిలి వెళ్ళిపోగానే నాకంటూ ఏమీ లేదని అనిపించింది. అసలు నా కోసమంటూ ఎవరైనా ఉన్నారా మైకేల్? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరకలేదు. నువ్వైనా చెప్పు, నా కోసం మీరున్నారా అని కళ్ళలో నీళ్లు నిండుతుంటే ఆశగా అడిగాను. వెంటనే నా భుజం చుట్టూ చెయ్యేసి, నువ్వొద్దని వెళ్ళిపోయినా సరే నువ్వు వెనక్కి తిరిగి చూసే ఆ క్షణం కోసం నేను అక్కడే ఉంటాను శ్రీ అని కూల్గా చెప్పాడు మైకేల్. అప్పుడు మొదలైంది నా ఏడుపు. అప్పటి వరకు ఎవరి దగ్గర చూపించకుండా అందరి దగ్గర దాస్తూ వచ్చిన దాన్ని అప్పుడు తన దగ్గర మాత్రమే చూపిస్తూ వెక్కిళ్ల మధ్యలో ఏడుస్తూ చెబుతున్నాను. నేహను లాక్కొని వెళ్ళిపోయింది ఆద్య. నేహ నాది కాదంటోంది. నేను మళ్ళీ నేహను లాక్కున్నానంటోంది. నాకు నేహ కావాలి మైకేల్ అని ఏడుస్తూ చెప్పాను. నేహ నీది, నీ కూతురు. నువ్వు తన దగ్గర నుంచి లాక్కోవడమేంటి? ఫూలిష్ అని సింపుల్గా అన్నాడు మైకేల్. నన్ను ఏడు పాపించడానికి నువ్వు చెప్పడం కాదు, నిజం మీకు తెలుసు కదా. నేహ ఆద్య ఆ రాజేష్కి పుట్టిన డాటర్ అని చెప్పాను. నిజం నాకు మాత్రమే తెలుసు, నువ్వు చెబుతుంది నిజం కాదు అన్నాడు మైకేల్. ఆ మాట వినగానే ఆశ్చర్యపోతూ, అంటే పంతులు గారు చెప్పిన మన బిడ్డ నేహాయేనా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాను. కాదు అన్నాడు మైకేల్. మరి నేహ నా కూతురు అన్నారు కదా అని అంతే అయోమయంగా అడిగాను. అవును, నేహ నీ కూతురే అన్నాడు మైకేల్. మరి మనిద్దరికీ బేబీ ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగాను. అవన్నీ పక్కన పెట్టు. షీ ఈజ్ జస్ట్ ఏ సరోగట్ మదర్ శ్రీ. దానికి కావలసిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. అవి తీసుకొని నువ్వు వెళ్ళి నేహను నీతో పాటు తెచ్చుకో అని చెప్పాడు మైకేల్. ఆ మాట వినగానే ఒక పక్క షాకింగ్గా, మరోవైపు సంతోషంతో పిచ్చెక్కినట్లు అనిపించింది. నోట్లో నుండి మాట రావడమే కష్టంగా అనిపిస్తుంటే మైకేల్ వైపు నమ్మలేనట్లుగా చూస్తూ, అంటే నిజంగానే నేహ నా కూతురా? మనిద్దరికీ పుట్టిన బేబీ నేహానా? ఎస్, నేను చెప్పానుగా నేహ నా కూతురని. నాకు తెలుసు, దానిలో మీ పోలికలు అది పుట్టినప్పటి నుండే చూస్తున్నాను అని సంతోషం పట్టలేక మైకేల్ని పట్టుకొని తన చెంప మీద 1కి 10 సార్లు ముద్దులు పెట్టాను. అప్పటికప్పుడే ఏడుపు, సంతోషం అన్నీ కలగలిపి వచ్చేశాయి నాకు. ఆ సంతోషంలోనే తనను నిలదీస్తూ, అసలు నేహ మన బిడ్డే అయితే 4 ఏళ్ళు తనని చూడకుండా మీరు ఎలా ఉన్నారు? మీ కూతురుతో మాట్లాడాలని మీకు అనిపించలేదా అని అడిగాను. ఈ 1 మంత్ నన్ను చూడాలని నీకు అనిపించలేదా? మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడిగాడు మైకేల్. నేను వెంటనే తన చుట్టూ చేతులేసి ముఖాన్ని దాచేస్తూ, చంపేస్తాను ఆ ప్రశ్న అడిగితే. ప్రతి క్షణం మిస్ అయ్యాను మిమ్మల్ని. ఎంత డిపెండ్ అయిపోయానో తెలుసా మీ మీద? అలాంటిది అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు. నా నెత్తిన ఒక బాధ్యత పెట్టి వెళ్ళారుగా, అది పూర్తి చేసి వద్దామని ఇన్ని రోజులు రాలేదు. అయినా నేను వద్దనుకొని మీరెళ్తే మీ వెనకేనే వచ్చేయాలా? అలా వస్తాననే కదా లోకో నేనంటే అని మూతి ముడుస్తూ అన్నాను. నేను ఒక బాధ్యత పూర్తి చేసి వద్దామని అనుకునేలోపు అలా జరిగిపోయింది అని తల మీద కిస్ చేస్తూ, నువ్వింత లీనైపోయావేంటి అని అడిగాడు మైకేల్. ఇప్పుడు మనం ముగ్గురం ఒక హ్యాపీ ఫ్యామిలీ కదా, దానిలో అంటూ నేనేదో మాట్లాడబోయేలోపు, ముగ్గురం కాదు, నలుగురం అని చెప్పాడు మైకేల్. ఆ మాటకు తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వాట్? నేను ప్రెగ్నెంట్ అనే విషయం మీకు అప్పుడే తెలిసిపోయిందా? ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను చాలా జాగ్రత్తగా దాచాను కదా అని అడిగాను.
ఆ మాట వినగానే నుదురు చిట్లిస్తూ నువ్వు ప్రెగ్నెంటా అని అడిగాడు మైకేల్. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.